మిషన్ కుడతావా నువ్వు? మా అమ్మ మంచి బ్లౌజ్ కుడుతుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మార్నింగ్ సే గుడ్ మార్నింగ్. విన్ను గుడ్ మార్నింగ్ చెప్పు. విన్ను ఇట్లా చూస్తున్నాడు. సో ఫ్రెండ్స్ మార్నింగ్ టీతో స్టార్ట్ అవుతుంది మా రోజు అయితే. సో జున్ను స్కూల్లో నుంచి రాలేదు, స్కూల్ టైం అయింది. వెళ్ళాలంటే సమయం వచ్చేసి 8:30 అవుతుంది కదా. నువ్వు స్కూల్కి వెళ్తావా? చదువుతా ఏబీసీ చదువుతావా చెప్పు. ఏ బి సి మిగతాది స్కూల్కి వచ్చినాక నేర్చుకుందాం ఓకేనా. జున్ను దించేసి వచ్చి ఇక్కడ మన హరికృష్ణ హోటల్ ఉంది, సరస్వతి టిఫిన్ సెంటర్. ఇది వచ్చేసి మనకి ఆ రైల్వే స్టేషన్ నుండి టువర్డ్స్ మంచాల ఛానల్స్ వెళ్ళే రోడ్ అనమాట. ఈ రోడ్ పక్కన ఉంది అన్ని హాస్పిటల్స్ ఏరియా. చూసారా హోటల్లో మనకి దోశ పూరి ఇడ్లీ వడ అని దొరుకుతాయి. ఇక్కడ మన మాస్టర్ ఇక్కడ. టైం 5 నిమిషాల దాకా 10. మా విన్ను గారు ఏం చేస్తున్నారు చూద్దాం. విన్ను గారు ఎక్కడున్నారు? విన్ను గారు లేరేంటి ఇంట్లో? విన్ను గారు ఇదిగో విన్ను గారు ఇక్కడ కూర్చున్నారు. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? పెప్పా చూస్తున్నావా? పెప్పా పిగ్ చూస్తున్నారు. ఇక్కడ పెప్పా పిగ్ వస్తుందట. పెప్పా పిగ్ చూస్తున్నారు విన్ను. ఇక్కడ అమ్మ వచ్చేసి ఏం చేస్తున్నావు మనం? అమ్మ కొత్త శారీలో బ్లౌజ్ పీస్ కట్ చేసి మళ్ళీ కుడుతుంది. నిన్న ఒక బ్లౌజ్ అయిపోయింది కదా. ఓకే, ఇది 2వ చీరలకు వెళ్ళి దీన్ని కట్ చేసి బ్లౌజ్ కుడుతుంట అమ్మ. మా అమ్మ మంచి బ్లౌజ్ కుడుతుంది. చాలా మంది 1000 మంది కుట్టించుకునే వాళ్ళు అమ్మ దగ్గర వచ్చి. విన్ను నువ్వు మిషన్ కుడతావా? మిషన్ కుడతావా నువ్వు? కుడతావా? నానమ్మ మిషన్ ఎక్కడ కుడుతుంది? నానమ్మ మిషన్ ఏది చూపెట్టు. నానమ్మ మిషన్ ఏది ఎక్కడ కుట్టింది నిన్న? గది కాదు, ఇది వాషింగ్ మిషన్. ఇది మిషన్ అంటే మిషన్ అనుకుంటా. గది అక్కడ ఉంది కదా, స్టిచ్చింగ్ మిషన్ అక్కడ ఉంది. నానమ్మ నిన్న బ్లౌజ్ కుట్టుకోలే, అది కుట్టు మిషను. ఇది వాషింగ్ మిషన్. ఇది వాషింగ్ మిషన్. తింపొద్దు, అది తింపొద్దు పెట్టినప్పుడు తింపొద్దు ఓకేనా. అది వాషింగ్ మిషన్ అంతే. సో మన బ్లౌజ్ అయిన తర్వాత అమ్మ చూపెట్టే నువ్వు కుట్టినాక. తిరిగితే అందులో పెట్టద్దు దా. ఇది ఎండాకాలమా వర్షాకాలమా వానాకాలమా? సో 3 కాలం అర్థం కాకుండా ఉంది. అంటే ఒక్కొక్కసారి ఎప్పుడో ఒక్క చోట చలికాలం ఎండ ఫుల్ కొడుతుంది, ఒక్కొక్క టెంపరేచర్ ఫుల్ కూల్ అవుతుంది, ఎక్కడో ఒక్కడ వర్షం కూడా పడుతుంది. ఉప్మా అయిపోయింది. అట్టు ఇట్లా అట్టులా కట్టిన ఒక్కొక్క అమ్మ ఉంటుంది ఇంటి యాక్చువల్గా. పెట్టినావా? ఓకే, ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయబోతున్నాము. దీనికి లైట్ రాలే, అది ఆన్ చేయాలి. ఆన్ చేస్తే లైట్ వస్తుంది. సో విన్ను అన్నీ నేర్చుకుంటాడు ఇక్కడ. సో ఫ్రెండ్స్ మీకు కార్తీక్ విన్ను ఛానల్ ఉంది. ఇవాళ మొదటి వీడియో వస్తుంది. ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేసుకోండి. కార్తీక్ విన్ను. ఊకే తారక్ జున్ను కార్తీక్ విన్ను అంటున్నా కదా. ఓకే, జున్ను విన్ను అంటున్నా, విన్ను జున్ను అంటున్నా. కన్ఫ్యూజ్ అవుతున్నా. ఓకే, ఆన్ చేయి బీట. సో విన్ను ల్యాప్టాప్ ఆన్ చేస్తున్నాడు. వావ్, ఆన్ అయిందా? వాయ్ వచ్చేసింది. నువ్వే ఇష్టం. క్లాప్. సో విన్ను వచ్చేసి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తా. లైట్ వచ్చిందా? ఓకే లైట్ వచ్చింది. సరే ఇవాళ నీ ఛానల్ స్టార్ట్ చేస్తా, ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫైనల్లీ మన కార్తీక్ విన్ను ఛానల్లో వీడియో అయితే అప్పుడు ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కార్తీక్ విన్ను. సాయంత్రం 6:36 ప్రజెంట్ అయితే మనకి నిన్నటి వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. టోటల్గా ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంది. మనం బయటికి వెళ్దాం ప్రజెంట్గా. ఈవినింగ్ స్నాక్స్ కోసం మనకైతే అటుకులు అయితే రెడీ అయ్యాయి. ఇప్పుడు ఇవి తినేద్దాం మనం. సాయంత్రం 7:14 అవుతుంది. నేను వచ్చేసి మన అటుకులు తింటున్నాను. మన వీడియో ఇక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది చూసారు కదా. సో ఈ వీడియో వచ్చేసి ఇంకొక గంట టైం పడుతుంది. మనం ఏమైనా తింటావా? తినడట. నా కోసము అటుకులు తీసుకొచ్చింది విన్నే. ఇప్పుడేమో తినడా అంటున్నాను మళ్ళీ. నేను తినబెట్ట ఏమైంది అన్నయ్యడి? బయటకు పోదామా? చెప్పు ఫస్ట్. బయటకా? బబ్బలు తిన్నాక పోదాం మరి. బబ్బలు తింటావా? ఎందుకో? వై లే బబ్బలు తింటే పోదాం. సరే పో అన్నయ్య తీసుకురా. పో అన్నయ్య తీసుకురా. అన్నయ్య పెడదాం బబ్బలు. నేనా? నేను నువ్వా? అన్న తీసుకురా. నేనేనా? సరే ఓకే. విన్ను ఆ ల్యాప్టాప్ అప్లోడ్ చేస్తున్నాడు. విన్ను వ్లాగ్ చూసుకుంటా. ఈ రోజు అంతా వీడియో ఎడిటింగ్ పోస్టింగ్ వేయడానికి వీటికే సరిపోయింది. విన్ను వాళ్ళైతే వ్లాగ్ చూస్తున్నారు. మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ ఎడిటింగ్ చేసే ఉంది. సో ఫర్దర్ అయితే మనకు ఆకలి అవుతుంది. అన్నం వండేలా అటుకులు అయితే తిన్నాను కానీ మళ్ళీ వీడియో చేస్తుంటే ఆకలి అవుతుంది అనమాట. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ వంట వండుతున్నారు. అన్ని రెడీ అవుతుంది అన్న అయితే ఇప్పుడైతే. ఫ్రెండ్స్ మీరు ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా లేకపోతే మీ ఆటోమొబైల్స్ కానీ కొనాలన్నా అమ్మాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. సో కింద డిస్క్రిప్షన్ మన వరప్రసాద్ ఛానల్లో మీకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. దానికి సంప్రదిస్తే మీరు కొనాలనుకుంటే డైరెక్ట్ మీరే కొనాలనుకున్నా లేదంటే మీరే అమ్మాలనుకుంటే సంప్రదించండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. సో అంటే కొనాలన్న వాళ్ళకి అమ్మాలన్న వాళ్ళకి చాలా మట్టుకు డైరెక్ట్ కస్టమర్ దొరకడం అనేది పాసిబిలిటీ కావట్లేదు. సో మన ఛానల్ ద్వారా ఏంటంటే లైవ్ మీరు లైవ్ ఓనర్ అయినా లైవ్ కస్టమర్ కొనే వాళ్ళైనా కూడా ఈజీగా
అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇంకా మీరు ఛానల్ ఇంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజే మన కార్తీక్ విన్ను ఛానల్ వచ్చింది. కార్తీక్ విన్ ఛానల్లో ఫస్ట్ తను చపాతీ చేశాడనమాట, ఆ వీడియో వచ్చింది. పోయిందా? వీడియో చూస్తున్నాడు, బ్లాగ్ చూస్తున్నాడు. వచ్చిందా? పోయిందా? సరే, ఓకే ఫ్రెండ్స్. అయితే ఆ వీడియో వచ్చింది. కార్తీక్ విన్ను ఛానల్, తారజుని ఛానల్, వరప్రసాదం ఛానల్, వరప్రసాద్ బ్లాగ్స్, ఇట్లా 4 ఛానల్స్ ఉన్నాయి. అన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ కామెంట్స్ తెలియజేయండి. సో రాత్రి 8:59 మనం ఇప్పుడు అన్నం తింటున్నాం. ప్రజెంట్గా డిన్నర్ టైం. ఇక్కడ మా జున్నునాని గార్డెన్ ఇంతలో ఉన్నాడు 9:30కు. ఇంకా మనం ఎడిటింగ్ చేస్తూనే ఉంటాం కనుక ల్యాప్టాప్ అలాగే ఉంటుంది. ప్రజెంట్ మా విన్ ఏం చేస్తున్నాడు చూద్దాం. చూసారా, నానమ్మ విన్ను, అమ్మ మనోడు కలిసి ఇద్దరు ఫోన్లో చూస్తున్నారు. అలా అక్కడ టీవీ నడుస్తుంది, అక్కడ బిగ్ బాస్ వస్తుంది. నానమ్మ విన్ను. ఫ్రెండ్స్, రాత్రి 10:30 అవుతుంది. ఇంకా ఈ వీడియో ఈ రోజుకి ఎండింగ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళు మీ నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్. వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ బ్లాగ్స్.